ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూసారు కదా! సో, నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూడండి. సో, అప్పుడే మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఫోన్‌లో అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. సో, ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్‌లోకైతే వచ్చేసుకోండి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్‌లో మీకు బిట్‌మార్క్ ప్రీసెట్ ఇస్తాను. అండ్ దాంతో పాటు సీకే ఫిట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో, రెండిటిని మీ అలర్ట్ మోషన్‌లో ఇంపోర్ట్ చేసుకోండి. సో, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతకి ఫస్ట్ అయితే మీరు బిట్‌మార్క్ ప్రీసెట్‌ని అయితే ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్. సో, మనకి బిట్‌మార్క్‌లో అయితే గ్రూప్ ఉంటది. సో, గ్రూప్‌తో పాటు సాంగ్ కూడా యాడ్ చేసి ఉంటది. అండ్ ఇక్కడ మిగతా బిట్‌మార్క్స్‌ని కూడా యాడ్ చేశాను. సో, బిట్‌మార్క్ దగ్గర మనం షేక్ ఎఫెక్ట్‌ని పేస్ట్ చేసుకొని వాటికైతే ఫోటోస్‌ని అయితే రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటది ఎండింగ్ పాయింట్ వరకు. ఈ విధంగా చేసుకొని తర్వాత డౌన్‌లోడ్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. అండ్ ఇప్పుడు గ్రూప్‌లో ఫోటోస్ ఎలా రిప్లేస్ చేయాలో చెప్తాను వన్ బై వన్. సో, ఫస్ట్ గ్రూప్ ఉంది కదా! సో, దాన్నైతే క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఫోటో లేయర్‌ని క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ ఇక్కడ మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. సో, మనకి డైరెక్ట్‌గా గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళ దగ్గర ఫోటోనైతే సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ ఫోటోనైతే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ పైన ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. సో, మనకి ఈ విధంగా అయితే చాలా సింపుల్‌గా అయితే ఫోటో అనేది రీప్లేస్ అవుతుంది. సో, ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. సో, ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాతకి దాని పక్కన ఇంకొక గ్రూప్ ఉంది కదా! సో, దాన్ని కూడా క్లిక్ చేసుకోండి ఒకసారి. సో, క్లిక్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ కలర్ అండ్ ఫీల్ ఉంటది. సో, దాన్నైతే ట్యాప్ చేసి ఇక్కడ ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫోటో లేయర్‌ని క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. సో, మళ్ళీ మనకి గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. సో, మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్‌ని క్లిక్ చేసుకుంటే మనకి చాలా ఈ విధంగా అయితే సింపుల్‌గా అయితే ఫోటో అనేది రీప్లేస్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ ఫోటో ఈ విధంగా కిందకొచ్చేస్తే మీరు ఈ విధంగా అయితే హ్యాండ్ టు ఈ విధంగా అయితే జరుపుకోండి. అండ్ కొంచెం జూమ్ అయితే అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటది. సో, ఈ విధంగా. సో, జూమ్ ఈ విధంగా చేసుకున్న తర్వాతకి సో, ఇప్పుడైతే బ్యాక్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఫోటో కూడా రీప్లేస్ అయితే అయింది కదా! అండ్ ఇక్కడ ఈ ఫోటో అయితే కొంచెం చిన్నగా అయింది కదా! సో, ఈ గ్రూపు. అండ్ ఇక్కడ బిట్ మార్క్ దగ్గర పెట్టేసుకోండి. సో, ఈ ఫస్ట్ గ్రూప్‌ని క్లిక్ చేసుకొని స్పీడ్ ఆప్షన్‌ని ట్యాప్ చేసుకొని ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవాలి. సో, మనకి ఈ విధంగా అయితే అయింది. అండ్ ఇక్కడ మనం షేక్ ఎఫెక్ట్‌ని పేస్ట్ చేసుకొని వాటికైతే ఫోటోస్ రీప్లేస్ చేసుకోవాలని అన్నాను కదా! సో, ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. సో, నేను ఇచ్చిన షేక్ ఎఫెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నారు కదా! సో, నేను ఇచ్చిన షేక్ ఎఫెక్ట్‌ని ఓపెన్ చేసుకోండి. సో, ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఇక్కడ లేయర్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. సో, సెలెక్ట్ ఆ లేయర్ పైన ట్యాప్ చేసుకోవాలి. సో, మనకి అన్ని లేయర్స్ అయితే ఈ విధంగా అయితే సెలెక్ట్ అవుతుంది. సో, మళ్ళీ లేయర్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకున్న తర్వాతకి కాపీ 4 లేయర్స్ పైన అయితే ట్యాప్ చేసుకోవాలి. సో, కాపీ అవుతుంది. సో, ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మళ్ళీ బీట్ మార్క్‌ని అయితే ఓపెన్ చేసుకోవాలి. సో, బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ గ్రూప్ ఎండింగ్ పాయింట్ దగ్గర ఒక బీట్ మార్క్ దగ్గర ఎగ్జాక్ట్‌గా పెట్టేసుకోండి. అండ్ మనం కాపీ చేసుకున్న 4 ఎఫెక్ట్‌ని ఇక్కడైతే పేస్ట్ అయితే చేసుకోవాలి. 4 లేయర్ ఎఫెక్ట్‌ని. సో, పేస్ట్ చేసుకున్న తర్వాతకి మనకి ఈ విధంగా అయితే ఉంటది. సో, ఇక్కడ కూడా ఫోటోస్ అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ అయితే ఎలా చేయాలో చూపిస్తాను. సో, ఫస్ట్ ఒక ఎఫెక్ట్‌ని క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. సో, మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళదొక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ పైన ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుంటున్నాను. సో, ఈ విధంగా అయితే ఫోటో అనేది రీప్లేస్ అవుతుంది. సో, ఈ విధంగా అయితే మనకి ఫోటో అనేది రీప్లేస్ అయింది కదా! సో, దాని పక్కన ఉన్న లేయర్‌ని కూడా క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మళ్ళీ కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఈ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఫోటో అనేది చాలా సింపుల్‌గా అయితే రీప్లేస్ అయింది. సో, చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే చాలా బాగా అయితే రీప్లేస్ అయింది కదా! అండ్ ఇప్పుడు ఈ ఫోటోని కూడా ఇదే విధంగా అయితే రీప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్‌లో చూపించిన విధంగా. సో, దీన్ని కూడా అదే విధంగా అయితే రీప్లేస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ ఫస్ట్‌లో ఉన్న ఎఫెక్ట్‌ని అయితే క్లిక్ చేసుకోండి. లేయర్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. సో, కాపీ లేయర్ పైన ట్యాప్ చేసుకోవాలి. సో, ఈ లేయర్‌ని కాపీ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడు ఈ 4 ఎఫెక్ట్స్ ఇక్కడ ఎఫెక్ట్ లేయర్ ఎండింగ్ పాయింట్ దగ్గరికొచ్చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేసుకోవాలి. సో, పేస్ట్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇదే ఎఫెక్ట్‌ని ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో, స్పీడ్ ఆప్షన్‌ని ట్యాప్ చేసుకొని ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో, మళ్ళీ ఈ ఎఫెక్ట్‌ని అయితే కాపీ చేసుకోండి. సో, కాపీ చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ పేస్ట్ అయితే చేసుకోండి. సో, పేస్ట్ చేసుకోవాలి. సో, ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకున్న తర్వాతకి సో, ఈ ఎఫెక్ట్‌ని అయితే కొంచెం బీట్ మార్క్ ఎంత వరకు ఉందో అంతవరకు అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా. సో, ఈ విధంగా అయిపోయిన తర్వాతకి సో, దీన్ని మళ్ళీ అయితే
పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ పేస్ట్ చేసుకొని సో దీన్ని కూడా కట్ చేసుకోవాలి. బీట్ మార్క్ ఎంత వరకు ఉందో అంతవరకు. సో ఈ ఎఫెక్ట్‌ని క్లిక్ చేసుకొని స్పీడ్ ఆప్షన్ మీదకి వచ్చేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. అండ్ ఎండింగ్ పాయింట్ వరకు అయితే ఈ విధంగా అయితే ఒకటే ఎఫెక్ట్‌ని అయితే యాడ్ చేసుకోండి. సో ఫస్ట్‌లో మనం కాపీ చేసుకున్న ఎఫెక్ట్ ఉంది కదా! సో ఇక్కడ ఈ ఎఫెక్ట్ ఉంది కదా! సో ఈ ఎఫెక్ట్‌ని అయితే కాపీ చేసుకున్నాం కదా ఫస్ట్‌లో. సో ఇక్కడ నుంచి అయితే మనం అన్నిటికైతే అదే ఎఫెక్ట్‌ని అయితే పేస్ట్ చేసుకోవాలి. సో పేస్ట్ చేసుకున్న తర్వాత ఒకటే ఎఫెక్ట్‌ని అయితే ఎండింగ్ పాయింట్ వరకు అయితే పేస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే మళ్ళీ చూసుకుంటే 7.14 సెకండ్స్ దగ్గర నుంచి అండ్ ఇక్కడ 14.0 సెకండ్ వరకు అయితే మనం ఒకటే ఎఫెక్ట్‌ని అయితే పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పేస్ట్ చేసుకొని సో వాటికైతే ఫోటోస్‌ని అయితే డిఫరెంట్ ఫోటోస్ అయితే యూజ్ చేసుకోండి. సో చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను ఈ ఫోటోని క్లిక్ చేస్తున్నాను. సో దాని పక్కన ఉన్న ఒక లేయర్‌ని అయితే క్లిక్ చేస్తున్నాను. సేమ్ ఫోటో ఉంది కాబట్టి నేను ఫోటోని అయితే రీప్లేస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. సో మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. అండ్ నేను వేరే ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. సో నేను ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని సో ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుంటున్నాను. సో మనకి ఫోటోని అయితే రీప్లేస్ అవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ కూడా మీరు డిఫరెంట్ ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అండ్ ఇప్పుడైతే ఈ విధంగా ఎండింగ్ పాయింట్ వరకు అయితే ఎడిటింగ్ చేసుకొని కంప్లీట్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే చేసుకోండి. అండ్ పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంటుంది. సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. వీడియో అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికైతే ట్రై చేయండి.